మనం చాలా సందర్భాలలో కొబ్బరికాయను యూజ్ చేస్తాం. అది పూజలలో, దేవాలయాలలో, కొత్త వెహికల్ కొన్నప్పుడు, గృహప్రవేశాలలో, లేక ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు, ఇలా చాలా సిచ్యువేషన్స్ లో. కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కావాలి అని. అలాగే ఇది ఫుడ్ వేస్టేజ్ అని, మూఢనమ్మకం అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈ కొబ్బరికాయ కొట్టడం వెనుకున్న డీప్ సైన్స్ అండ్ స్పిరిచువల్ మీనింగ్ ని, అలాగే బ్రెయిన్ సైన్స్ ని గురించి తెలుసుకుంటే మన అందరి ఒపీనియన్ ఖచ్చితంగా మారిపోతుంది. కొబ్బరికాయని ఒక మనిషి తలతో రిప్రజెంట్ చేయొచ్చు. కొబ్బరికాయ చుట్టూ ఉన్న పీచుని తలపై ఉన్న హెయిర్ తో, చుట్టూ ఉన్న టెంకె అంటే హార్డ్ లేయర్ ని స్కల్ తో, అలాగే లోపల ఉన్న కొబ్బరిని బ్రెయిన్ తో, దాని లోపల ఉన్న కొబ్బరి నీళ్లను ఒక మనిషికి ఉన్న ఎమోషన్స్ లాంటి భయం, బాధ, అహంకారం, అలాగే తెలివితేటలతో కంపేర్ చేయొచ్చు. కొబ్బరికాయలో ఇంటర్నల్ ప్రెషర్ అనేది ఉంటుంది. అంటే ఆ కొబ్బరికాయ ఒక కొబ్బరి చెట్టుకి తయారవటం స్టార్ట్ అయినప్పటి నుండి ఆ కొబ్బరికాయకి వన్ సైడెడ్ ప్రెషర్ అనేది వస్తుంది. ఎలాగైతే మనుషులు పుట్టినప్పటి నుండి వాళ్ళ ఆలోచనలతో మైండ్స్ ని ఫుల్ చేసుకుని ఎమోషన్స్ అండ్ ఆశలతో మైండ్స్ పైన ప్రెషర్ పెట్టుకుంటారో, అలాగే ఆ కొబ్బరికాయలో కూడా వన్ సైడెడ్ గా వాటర్ అనేది కొబ్బరికాయలో ఫిల్ అవ్వటం వల్ల ఆ కొబ్బరికాయ లోపల చాలా ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. కొబ్బరికాయ కొట్టడం అంటే ఆ కొబ్బరికాయ లోపల ఉన్న ప్రెషర్ ని రిలీజ్ చేసినట్టు మనుషుల మైండ్స్ లో క్యారీ చేస్తున్న ఎమోషన్స్ అండ్ ప్రెషర్స్ ని రిలీజ్ చేయడానికి సింబాలిజం. దీన్నే మన సనాతన ధర్మంలో కర్మ వినాశనం అని అంటారు. అలాగే కెమిస్ట్రీ పరంగా చూసినా సరే కోకోనట్ వాటర్ లో స్ట్రక్చర్డ్ వాటర్ ఉంటుంది, అంటే అన్టచ్డ్ అండ్ వైబ్రేషనల్ సెన్సిటివ్ అని. ఈ కోకోనట్ వాటర్ చిన్న వైబ్రేషన్స్ కి కూడా ఈజీగా రియాక్ట్ అవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అయిన సైన్స్ బిహైండ్ అభిషేకం వీడియోలో వాటర్ అనేది వైబ్రేషన్స్ అండ్ సౌండ్ ఎనర్జీకి ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందని అనలైజ్ చేసాం. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. సో అలాంటి వైబ్రేషనల్ సెన్సిటివ్ అయిన ఈ కోకోనట్ వాటర్ దగ్గర మంత్రాలు లాంటివి చదువుతూ కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ చుట్టూ ఉన్న డివైన్ రేడియేషన్స్ అండ్ ఆరాని ఆ కోకోనట్ బ్రేక్ అయ్యేటప్పుడు అబ్జర్వ్ చేసుకొని చుట్టూ ఉన్న ఏరియాస్ కి రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే మనం మాక్సిమం కొబ్బరికాయలను ఏదైనా మంత్రాలు చదువుతున్నప్పుడు, లేదా చుట్టూ డివైన్ ఆరా లేదా ఒక డివోషనల్ ఆరా ఉన్న ఏరియాస్ లో మాత్రమే కొడతాం. ఈవెన్ సైకలాజికల్ గా ఆలోచించినా కూడా కొత్త వెహికల్ లేదా కొత్త ఇల్లు కట్టినప్పుడు మనకు చాలా యాంగ్జైటీ ఇష్యూస్, భవిష్యత్తు గురించి భయం, అలాగే ఓవర్ అటాచ్మెంట్ లాంటివి ఉంటాయి. అలాగే చాలా మందికి స్టార్టింగ్ ఫోమోస్ లాంటి యాంగ్జైటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. అందుకే మనకు వెన్ను తట్టి పంపడం లాంటి పద్ధతులు కూడా ఉంటాయి. ఎందుకంటే మనకు ఎప్పుడైతే సడన్ షాక్ ఆర్ సౌండ్స్ వచ్చినప్పుడు వచ్చే మైండ్ డైవర్షన్ వల్ల ఏ పని గురించి అయితే మనం ఓవర్ గా భయపడుతున్నామో లేదా నర్వస్ అవుతున్నామో ఆ భయం పోయి న్యూట్రల్ ఎమోషన్స్ తో ఆ పని స్టార్ట్ చేస్తాం. ఒక మనిషి తన లైఫ్ లో కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనసులో ఉన్న భయాలను, అటాచ్మెంట్స్ ని, ఈగో, కార్మిక్ వెయిట్స్ లాంటి వాటిని బ్రేక్ చేయాలి. అప్పుడే ఆ కొత్త జర్నీ మంచిగా స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ చిన్న సంప్రదాయం వెనుక ఇంత సైన్స్ తో ఈ ఆచారాలను స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వీడియోలో ఏ సాంప్రదాయం వెనుక ఉన్న సైన్స్ ని డీకోడ్ చేద్దామో కామెంట్స్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రహస్య భారత్ ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.